వాడుతున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే తరచూ రకరకాల సమస్యలకు గురవుతూ ఉంటారు. నకిలీ ప్రొఫైల్ మొదలుకొని ఫోటోలను మార్ఫ్ చేయటం, అపరిచితులతో ఇబ్బందుల వంటివి సర్వసాధారణం అయిపోయాయి. ఈ నేపథ్యంలో అసలు ఫేస్బుక్ని మంచిగా ఎలా వాడుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో ఫేస్బుక్ అకౌంట్ లేనివారంటూ ఎవ్వరూ లేరు. ఇంటర్నెట్ వాడేవాళ్ళు 100% మంది ఉంటే అందులో 80% మంది వరకు వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటున్నాయి. ఫేస్బుక్ అకౌంట్ మెయింటైన్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు వివరించడానికి టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లమొత్తు శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీధర్ గారు, ఎలా ఉన్నారు? ప్రస్తుతం చాలా మందికి ఇందాక మనం అనుకున్నట్టే 100%లో 80 వరకు ఏమంటారు ఫేస్బుక్ అనేది ఉంది, అకౌంట్ అనేది ఉంది. చాలా వరకు దాంతోనే చాలా పనులు జరుగుతున్నాయి, ఎంతమంది కాంటాక్ట్స్ మనకు వస్తున్నాయి. అసలు ఎంతవరకు సేఫ్ అంటారు, మనం ఎలా ఉపయోగించుకోవాలి? అంటే ఫేస్బుక్ అనేది మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రకరకాల ప్లేసుల్లో స్థిరపడి ఉంటే కనుక, అంటే కొంతమంది అమెరికాలో ఉంటారు, కొంతమంది వేరు వేరు స్థలాల్లో ఉన్నప్పుడు అందరినీ కలపటం కోసం తయారు చేయబడిన ఒక వర్చువల్ ప్లాట్ఫాము. అంటే అందరూ రోజు కలవలేదు కాబట్టి వాళ్ళంతా వాళ్ళకి సంబంధించిన మెమరీస్ షేర్ చేసుకోవటము, లేకపోతే కనుక వాళ్ళ ఆలోచనలు షేర్ చేసుకోవడానికో ఉద్దేశించబడిన ఒక వర్చువల్ ప్లాట్ఫాము. అంటే ఫేస్బుక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మందికి ఈరోజు తెలియకుండానే సింపుల్గా వాడేసేస్తూ ఉంటున్నారు. వాస్తవంగా వాటిని మనం చదివితే కనుక అక్కడ 100% మన పరిచయస్తులను మాత్రమే మనకి ఫ్రెండ్స్గా యాడ్ చేసుకోవాలి, ఏదైనా కంటెంట్ని షేర్ చేసుకోవాలి. కానీ ఈరోజు ఏమవుతుందంటే కనుక ఇష్టం వచ్చిన వాళ్ళు కనపడిన ప్రతి ఒక్కళ్ళనే మన ఫ్రెండ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటున్నాము. ఒక 5,000 మంది మన ఫ్రెండ్ లిస్ట్ ఉన్నారంటే కనుక అది చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాం. అంటే ఎంతమంది నాకు ఫ్రెండ్గా ఉన్నారు, ఎంతమంది నేను ఒక ఫోటో పెడితే లైక్లు చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు అని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం. సో ఖచ్చితంగా మన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు తో మాత్రమే రిలేషన్ మెయింటైన్ చేస్తే కనుక 100% ఫేస్బుక్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. అలాగే దాని నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. మనం కొన్ని సందర్భాలు చూస్తూ ఉన్నాం. మనకి చిన్నప్పుడు మన క్లాస్లో చదువుకున్న ఫ్రెండ్స్ని కావచ్చు, లేకపోతే కనుక అందరినీ మన ఫేస్బుక్ ద్వారా కలవగలుగుతూ ఉన్నాం, వాళ్ళతో కొత్తగా మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయగలుగుతూ ఉన్నాం. 100% ఇలాగ పాజిటివ్గా వాడుకోగలిగితే కనుక, అలాగే లైక్ మైండెడ్ పీపుల్, అంటే కొంతమంది కథలో కవితలో లాంటి ఇష్టం ఉంటాయి, అలాంటి వాళ్ళంతా కలిసి ఒకే చోట స్పెండ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటికి అన్నిటికీ మనకు ఫేస్బుక్ని మంచిగా వాడుకోవచ్చు. చాలా వరకు ఏంటంటే మంచి ఉంటే చెడు ఉంటుందని చెప్తూ ఉంటారు. అలాగే మన ప్రొఫైల్ మీద నకిలీ ప్రొఫైల్ క్రియేట్ అయిపోతుంది. అంటే వీటిని ఎలా ఫేస్ చేయాలంటారు, అసలు ఎలా ఫామ్ చేస్తారు? ఎందుకంటే మన డీటెయిల్స్ మనం పెడతాం సెట్టింగ్స్లో, మన డీటెయిల్స్ పెడతాం, ప్రతిదీ పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనది వేరే వాళ్ళు కాపీ చేయడానికి అసలు ఎటువంటి ఆస్కారం ఉందంటారు? మనం ఏదన్నా ఇన్ఫర్మేషన్ పెట్టేటప్పుడు మన ఫోన్ నెంబర్స్ దగ్గర నుంచి మనం ఎక్కడ చదివి ఉన్నామో మొత్తం చాలా మంది పబ్లిక్గా పెట్టేసేస్తూ ఉంటారు. ఫేస్బుక్ వాడు ప్రతిదీ ప్రైవసీ సెట్టింగ్స్ ఇచ్చి ఉంటాడు. అది ఆ ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్ ఉందనుకోండి, ఆ ఫోన్ నెంబర్ మనకు మాత్రమే కనపడాలా, మన ఫ్రెండ్స్కి కనపడాలా, లేదా పబ్లిక్ కనపడాలా, మొత్తం అక్కడ ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. సో దాన్ని మన వాళ్ళు ఏంటంటే చూడకుండా అంతా పబ్లిక్ పెట్టేసేస్తారు. అలాగే ఒక ఫోటో అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫోటోని పబ్లిక్గా పెట్టేసేస్తారు. ఎందుకంటే ఆ ఫోటోని అందరు లైక్లు కొట్టాలి కదా, చూసేసి లైక్లు కొట్టాలి కదా, అందుకని చెప్పేసి పబ్లిక్గా పెట్టేస్తారు. వన్స్ ఈ డేటా మొత్తం ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఒక పర్సన్, ఒక మనిషి మీద కక్ష కొద్దీ కావచ్చు, ఇంకా వేరే కారణాల వలన కావచ్చు, ఆ డేటా మొత్తాన్ని, ఆ ఫోటోలన్నింటినీ, ఆ వివరాలన్నింటినీ సేకరించేసి అదే పేరు మీద ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, కాలేజ్ గోయింగ్ అమ్మాయిలను చూస్తే కనుక అమ్మాయినికి ఎవరో అబ్బాయి ప్రపోజ్ చేస్తాడు. ప్రపోజ్ చేసిన తర్వాత ఆమె ఒప్పుకోకపోతే కనుక ఆ అమ్మాయి పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తాడు. సో అకౌంట్ క్రియేట్ చేసేసి రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇలాంటి వాటిని మనకి రిపోర్ట్ చేయడం కోసం ఫేస్బుక్లోనే రిపోర్ట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ప్రొఫైల్ కింద రిపోర్ట్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తే కనుక రిపోర్ట్ జరుగుతుంది. అప్పటికి కూడా ఫేస్బుక్ యాక్షన్ తీసుకోపోతే కనుక మనం బయట పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనుక సాల్వ్ అయిపోతూ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే మీరు అన్నట్టు మనకి ప్రైవేట్ సెట్టింగ్స్ ఉంటాయి. మనం ఏంటంటే పిక్స్ తీసుకుంటాం, నిమిషానికో సెల్ఫీ తీసుకుంటాం. ఇప్పుడు మార్నింగ్ లేచానంటే ఇప్పుడే లేచానని చెప్పి, టిఫిన్ తింటున్నానని చెప్పి, ఇలా పడుకునే వరకు రకరకాల సెల్ఫీలు పెడుతుంది. బాగా ఇంకా అందులో కూరుకుపోయిన వాళ్ళు, బయటికి రాలేని వాళ్ళు అంటే చేస్తున్న పని ఇది. ఇలా పెడుతున్నప్పుడు కొన్నిసార్లు ఆ ఫొటోస్ మిస్యూజ్ చేస్తూ ఉంటారు. ఇందాక మీరు అన్నట్టే, వాటి నుంచి మనం ఎలా బయటపడాలంటారు? అంటే ఎక్కువ ఈ మధ్యకాలం మార్ఫింగ్ ఎక్కువైపోతుందంటే తలలు మార్చేసి అసభ్యకరమైన ఫోటోలకి ఆ తల తగిలిచ్చేసి చేయడం, దానివల్ల ఏంటంటే చాలా మంది మనోవేదన చెందేసి ఆత్మహత్యలాగా దారితీయడం కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఫోటోలు పెట్టేటప్పుడు, పర్సనల్ ఫోటోలు పెట్టేటప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ప్రైవసీ కంట్రోల్స్, అది మన ఫ్రెండ్స్కి కనపడాలన్నది సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అంటే కనుక 100% మనకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ప్రాబ్లం లేదు. మనం ఇంతకుముందు అనుకున్నాం, ఎవరిని పడితే వాళ్ళని ఫ్రెండ్స్గా జాయిన్ చేసుకున్నప్పుడు, ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే డైరెక్ట్గా మనం యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు
ఉన్నప్పుడు వాళ్ళందరికీ మన పర్సనల్ ఫోటోలు కనపడుతున్నాయి అన్న విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఫేస్బుక్లో మన ఫ్రెండ్ లిస్ట్లో ఎవరెవరు అన్నోన్ పర్సన్స్ ఉన్నారో గుర్తించేసి వాళ్ళని ఇమీడియట్గా అన్ఫ్రెండ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం వీలైనంత వరకు ఇలాంటి మార్పింగ్లు కావచ్చు ఇలాంటివి జరగకుండా కాపాడుకోవచ్చు. చాలా వరకు ఏంటంటే ఇంతకు ముందు కాలంలో ఫ్రెండ్ ఎలా అయ్యారంటే ఇంటి పక్కన వాళ్ళను లేకపోతే టెంపుల్లో కలిసారని ఇలా చెప్తూ ఉండాలి. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎలా అంటే ఫేస్బుక్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. అంటే ఇలా అపరిచితులతో ఎలా వ్యవహరించాలంటారు? అపరిచితులు వచ్చేటప్పటికి చాలా మంది అమ్మాయిల్ని టార్గెట్ చేసేసుకొని రకరకాల విషయాలు పరిచయం అవుతున్నారు ఫేస్బుక్లో. ఖచ్చితంగా ఇప్పుడు మనకి చిన్నపిల్లలు లాంటి టీనేజ్ పిల్లలు కావచ్చు, పేరెంట్స్ జాబ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు ఆ వంటతనాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళని ఏదో ఒకటి కబుర్లు చెబుతూ వాళ్ళ పర్సనల్ ఫోటోలు షేర్ చేయమని చెప్పేసి లేదా నేరుగా డైరెక్ట్ కలవాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ పట్ల ఖచ్చితంగా అటు పేరెంట్స్ కూడా పిల్లలు ఏ యాక్టివిటీ చేస్తున్నారో గమనిస్తూ అవేర్నెస్ తీసుకురావడం, పిల్లలు కూడా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకుండా ఉంటే కనుక, అలాగే పెద్దవాళ్ళు కూడా బయట కలవాలనుకున్నప్పుడు ఫేస్బుక్ పర్చేస్డ్ ఎవరైనా బయట కలవాలనుకున్నప్పుడు అది ఎంతవరకు కరెక్టో, నిజంగా అవతల ఉన్న వ్యక్తి జెన్యూన్ పర్సన్, అతని మెంటాలిటీ ఏంటి ఏమి తెలియకుండా నేరుగా కలిస్తే కనుక అది ఎన్నో రకాల ప్రమాదాలు దారితీస్తున్న విషయం గ్రహించాలి. అంటే వాళ్ళు నకిలీ ప్రొఫైల్స్ పెట్టడం వల్ల వాళ్ళ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది. అయితే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మేము రాసినవి వేరే వాళ్ళు కాపీ కొట్టేస్తున్నారని చెప్పి ఫేస్బుక్ లో కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని అసలు మనం ఎలా రిపోర్ట్ ఎలా చేయాలి వీటి మీద? ఈ మధ్యకాలంలో చాలా మంది హౌస్ వైఫ్స్ కావచ్చు, రకరకాల వాళ్ళు వాళ్ళ భావాలన్నింటినీ ఫేస్బుక్లో షేర్ చేసుకుంటూ ఉన్నారు. అంటే టెక్స్ట్ రూపంలో టైప్ చేసేసి కథలో కవితల్లాగా అలాంటి వాటిని కొంతమంది దారుణంగా లైక్ల కోసమే మళ్ళీ వాటిని కాపీ చేసుకెళ్ళేసి వాళ్ళ పేరు మీద పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. దానికోసం ఫేస్బుక్ వచ్చేటప్పటికే కాపీరైట్ నోటీస్ ఇవ్వడం కోసం ఒక చిన్న ఫామ్ ఉంటుంది. సో కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఫామ్ అనే దాంట్లోకి వెళ్ళేసి మనం మన ఒరిజినల్ పోస్టు లింకు అలాగే కాపీ చేయబడిన పోస్టు లింకు ఇచ్చేసి ఆ ఫామ్ని సబ్మిట్ చేసామంటే కనుక విత్ ఇన్ 1 hour లోపల ఫేస్బుక్ వాళ్ళు ఆ కాపీ చేయబడిన దాన్ని రిమూవ్ చేసేస్తూ ఉన్నారు. నెంబర్ ఆఫ్ కేసెస్లో ఇది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇలా కాపీ చేసిన వాడే విషయంలో. అంటే మామూలుగా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఎందుకంటే మనం ఇప్పుడు చిన్న పిల్లలు కూడా మాకు 18 years అని చెప్పి తీసేస్తున్నారు. అంటే పిక్స్ తీయడం లేకపోతే అకౌంట్ ఓపెన్ చేయడం పెట్టేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా అంటే ఏజ్ లిమిట్ అంటే మనకి 16 years అనేది ఏజ్ లిమిట్ అండి. మినిమం 16 years అనేది ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం ఉండాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ అలాంటి వెరిఫికేషన్ ఏది ఒకవేళ ఉన్నా కూడా అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 years దాటిపోయి ఉండే విధంగా సెట్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ ఏదైనా ఒక ప్రాపర్ వ్యాలిడేషన్ అంటే ఆధార్ కార్డు ఇవ్వటం కావచ్చు ఎలాంటిది ఏదైనా ప్రవేశపెడితే కనుక ఖచ్చితంగా ఫేక్ ప్రొఫైల్స్ తగ్గుతాయి. అలాగే మైనర్స్ కూడా ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయకుండా అడ్డుకోవడం పాసిబుల్ అవుతూ ఉంటుంది. అంటే అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లస్ ఇలా గవర్నమెంట్ కూడా మనకి కొంచెం ఆధార్ నెంబర్ అన్నట్టు మీరు అన్నట్టు ఇలాంటివి ఏమైనా ఇంకా కొంచెం జెన్యూన్ గా ఉన్నవి పెడితే ఖచ్చితంగా ఇలాంటి హ్యాకర్స్ కావచ్చు లేకపోతే మిస్యూజ్ చేస్తున్న వాళ్ళని కూడా అరికట్టొచ్చు. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. సో వ్యూవర్స్ చూసారు కదా, ఫేస్బుక్ వాడేటప్పుడు చాలా జాగ్రత్త. అయితే చిన్నపాటి జాగ్రత్తలు ఎక్స్పర్ట్ సలహాలు పాటించడం మాత్రం తప్పనిసరి.